సార్లు వెళ్ళారు నాకు తెలిసినంత వరకు, రైట్? అవును సార్, రైట్. మీరు ప్రచారం చేసిన ప్రతి చోట కూడా బంపర్ విక్టరీ. రైట్ రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి పృథ్వీరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఇది ఇప్పటివరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరాతి ఘోరమైన ఓటమి దిశగా వెళుతోంది. జనసేన పార్టీ కంటే తక్కువ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్న పరిస్థితి. 16 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. 132 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లీడ్లో ఉన్న పరిస్థితి. తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా 144 స్థానాల్లో పోటీ చేసింది. 12 మినహా 132 స్థానాల్లో లీడ్లో ఉన్న పరిస్థితుల్లో ట్రెండ్స్ మారితే కనుక ఇంకా ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసింది, 20 స్థానాల్లో లీడ్లో ఉన్న పరిస్థితి. భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో పోటీ చేసింది, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లీడ్లో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికి 16కు మాత్రమే పరిమితమైన పరిస్థితి. ఇక ఎంపీల విషయానికి వస్తే 2019 ఎన్నికల్లో 22 ఎంపీ స్థానాలని కైవసం చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 4 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. 16 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉన్న పరిస్థితి. జనసేన పార్టీ పోటీ చేసిన మచిలీపట్నం అండ్ కాకినాడ ఈ 2 నియోజకవర్గాల్లో విజయం దిశగా వెళుతోంది జనసేన పార్టీ. ఇక భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా 6 స్థానాల్లో పోటీ చేసింది, 3 స్థానాల్లో విజయం దిశగా వెళుతోంది. ఇక పోల్ ట్రెండ్స్ అండ్ స్ట్రాటజీస్ ఎండి శ్రీనివాస్ మనతో జాయిన్ అయ్యారు, స్టూడియోలో ఉన్నారు. మీ ప్రిడిక్షన్ 131 ±5, సో అంతకు మించే వచ్చాయి కూటమికి. ఒక 47 వరకు రావచ్చు వైసీపీకి అన్నారు, కానీ ఇంకో 30 తక్కువ వచ్చాయి. అంటే ఒక 70% రీచ్ అయ్యారు మీరు. ఏంటి చెప్పండి. అంటే మేము అనుకున్న ఫలితాల కంటే అనూహ్యంగా చాలా సైలెంట్ వేవ్ అనేది ప్రజలు నడిచిందండి. సైలెంట్ ఓటింగ్ అంతా జనరల్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఈ రేంజ్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సైలెంట్ ఓటింగ్ నడిచింది కాబట్టి ఈ రిజల్ట్స్ దారుణమైన ఫలితాలు వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయి. ప్రధానంగా దీంట్లో రాయలసీమ జిల్లాలో ఇంత దారుణంగా పడిపోవడానికి ప్రధాన కారణం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రధానంగా బాగా అక్కడి రైతుల్లో అభద్రతాభావం క్రియేట్ చేసింది. దాని ఫలితమే రాయలసీమ కొంత వైఎస్ఆర్సీపీకి పట్టుందని భావించిన రాయలసీమలో కూడా ఇంత దారుణంగా రావడానికి కూడా మేము మా సర్వేలో దాదాపు 30 సీట్లు టీడీపీకి వస్తాయని చెప్పి మేము రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు అంతకుమించి అనూహ్యంగా రాయలసీమలో ఫలితాలు వస్తున్నాయి. దానికి ప్రధాన కారణం రాయలసీమ జిల్లాలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బాగా ఎఫెక్ట్ చూపించింది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ డీబీటీ స్కీమ్ అనేది నిర్ద్వందంగా తోసిపుచ్చారని చెప్పి నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా. ఏదైతే కేవలం డబ్బులు పంచడం అనే ఆ స్కీమ్ అనేది తీసుకున్నారో అది ప్రజలు నిర్ద్వందంగా తోసిపుచ్చారు. అభివృద్ధి అనేది లేకుండా కేవలం డబ్బులు పంచితే సరిపోతుంది అనే దాన్ని ప్రజలు తోసిపుచ్చడం వల్లనే ఈ దారుణమైన ఫలితాలు వస్తున్నాయండి. రైట్. అంటే నేను చూశాను మొత్తం, ఆల్రెడీ మనం అనలైజ్ కూడా చేసాం ఒక 3 days బిఫోర్. అంటే కొన్ని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మీరు చెప్పారు. బట్ ఆ నియోజకవర్గాల్లో కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు చాలా ఎగ్జిట్ పోల్ సంస్థలు మొగ్గు చూపాయి, ఇంక్లూడింగ్ పీటీఎస్. బట్ అక్కడ కూడా దారుణమైన పరిస్థితి. అంటే ఆ వర్గాలు కూడా జగన్ని నమ్మలేదా? అంచనాలకు అందకుండా అదే అండి. ఒకసారి ముస్లింలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. నేను లాస్ట్ టైం డిబేట్కి వచ్చినప్పుడు కూడా చెప్పా, ఆసక్తికరంగా ముస్లిమ్స్ ఒకే పార్టీ వైపు పోలరైజ్ కావట్లేదు. బీజేపీ పార్టీ దాదాపు 3 నుంచి 4 స్థానాలు ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉన్న స్థానాల్లోనే గెలవబోతుందని చెప్పా. ఎగ్జాంపుల్ జమ్మలమడుగు గురించి చెప్పా, తర్వాత ఆదోని గురించి చెప్పా, విజయవాడ వెస్ట్ గురించి చెప్పా. ఇక్కడ దాదాపు మెజార్టీ ఫస్ట్ ప్లేస్లో ఉండేది ముస్లిం కమ్యూనిటీ. అయినప్పటికీ కూడా అక్కడ ఉండే స్థానిక పరిస్థితుల ఆధారంగా వాళ్ళు ఓటేశారు. అక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యేల మీద అసంతృప్తితో పాటు టీడీపీ తరఫున కూటమి తరఫున నిలబడిన అభ్యర్థులు కొంత ఫైనాన్షియల్గా ప్లస్ వాళ్ళకి వ్యక్తిగతంగా చాలా మంచి పేరు ఉండటం వల్ల అక్కడ ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ పార్టీ తరఫున గెలవబోతుంది. అది ఆశ్చర్యం. మీరు బీజేపీ కూడా రైట్. ఓవరాల్గా ఏ అంశాలు ప్రభావితం చేసి ఉండవచ్చు? అంటే ఒక్క వర్గం కూడా, అంటే యువత, రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, అది ప్రైవేట్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు, ఇంకా ఏ వర్గం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేనట్టుగా మనకి స్పష్టమవుతోంది ఈ ట్రెండ్స్ చూస్తూ ఉంటే. ఎందుకు అంత ఆ స్థాయిలో వ్యతిరేకత ఎందుకు వచ్చింది? అండ్ ఇంకొకటి, సంక్షేమ పథకాలు ఇచ్చేస్తే ఏదో రకంగా గెలిచేస్తాం అన్న వాళ్ళకి ఇది ఒక మంచి గుణపాఠం.
ఖచ్చితంగా అండి, అంతే కదా. ఖచ్చితంగా ప్రజలు దాన్ని తిరస్కరించిననే ఫీల్ కాదు. ఒక్కొక్కటి ఇప్పుడు జనరల్గా అండి వాళ్ళ మామూలు వైఎస్ఆర్సీపీ నాయకుల పర్సెప్షన్ ఏంటంటే లేడీస్ ఓట్లు ఎక్కువ వేశారని చెప్పి, లేడీస్ ఓటింగ్ బాగా జరిగింది, అది ఫేవర్గా మాకే ఉంటుంది అని చెప్పి వేరే వేరే సర్వే ఏజెన్సీలు కూడా చెప్పాయి. బట్ మేము మామూలు గ్రౌండ్కి వెళ్ళినప్పుడు లేడీస్లో కూడా బాగా వ్యతిరేకత కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం డబ్బులు ఇస్తుండే తప్ప మిగతా ఈ ప్రైసెస్ ఇంక్రీజింగ్ అనేది వాళ్ళ మీద బాగా ఎఫెక్ట్ చూపించిందండి. జనరల్గా ఇల్లు మెయింటైన్ చేసేది వాళ్ళే కదా, లేడీసే కదా. అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో ఖర్చులు ఎలా ఉన్నాయి, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాల పేరు చెప్పి ఒక 1000 రూపాయలు డబ్బులు ఇస్తూ దాని నుంచి ఈ ప్రైస్ కరెంటు బిల్లులు కానీ, గ్యాస్ బిల్లులు కానీ, తర్వాత బస్ ఛార్జీలు కానీ, ప్లస్ ముఖ్యంగా ఈ మందు అనేది కూడా చాలా ప్రభావం చూపించిందండి. అంతకుముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పనిచేసి ఒక 500 వస్తే 100-200 మందు ఖర్చు పెట్టుకొని ఇంట్లో 300 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 500 రూపాయలు ఇవ్వకుండా పిచ్చి మందు తాగుతుంటూ మొత్తం డబ్బులన్నీ మందుకే ఖర్చు అవుతున్నాయి, ప్లస్ ఆరోగ్యం చెడిపోతుంది అనేది కూడా చాలా ఇంపాక్ట్ చూపించిందండి. లిక్కర్ ఎఫెక్ట్ కూడా చాలా ఉందండి గ్రౌండ్ లెవెల్లో. సో లేడీస్ ఏంటంటే ఈ డబ్బులు ఇస్తుండు, 1000 రూపాయలు ఇస్తుండు, 2000 మా దగ్గర తీసుకుంటున్నారు. అంతకుముందు కరెంటు బిల్లు మాకు ఎంత వచ్చాయి, ఇప్పుడు ఎంత వస్తున్నాయి, ప్లస్ బస్ ఛార్జీలు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత వస్తున్నాయి, గ్యాస్ ధర ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నాండి. సో జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇస్తూ మా దగ్గర నుంచి 20,000 తీసుకుంటున్నా అనే భావన వాళ్ళలో క్లియర్ కట్గా అర్థమైంది. అందుకే ఈ రిజల్ట్ వస్తుందండి. రైట్. దేశవ్యాప్తంగా చూస్తే కనుక ఎన్డీఏ 298 వాళ్ళు చెప్పారు 400+ వస్తాయి అని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్ సంస్థలన్నీ కూడా 400+ ఇవ్వలేదు కానీ 350 నియర్ అలా ఇచ్చిన పరిస్థితి. కానీ ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకుంది 225. అవును, దీన్ని రకంగా చూడండి. ఇది కూడా కొంత ఆశ్చర్యకరంగా ఉందండి. జనరల్గా ఇండియా కూటమికి ఇన్ని సీట్లు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అండర్ కరెంట్గా మోడీ గారి గవర్నమెంట్ మీద కూడా కొంత అండర్ కరెంట్గా వ్యతిరేకత ఉందని కనపడుతుంది. దాంతోపాటు ఇండియా కూటమి వాళ్ళు వాళ్ళ కాంబినేషన్ అంటే ఎక్కడెక్కడైతే వాళ్ళు వీక్ ఉన్నారో వాళ్ళ అలయన్స్ పార్టీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం కూడా కొంత అక్కడ బాగా వర్కౌట్ చేసుకుంటారని చెప్పి అర్థమవుతుందండి. రైట్. మనకు అందుతోన్న తాజా సమాచారం పవన్ కళ్యాణ్ మెజారిటీ ఎంత అనే దాని మీద కొన్ని కోట్ల రూపాయల బెట్ జరిగింది. ప్రస్తుతం ఇంకా అన్ని రౌండ్స్ పూర్తవ్వలేదు, కానీ ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు 53,000కు పైగా ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ వంగా గీత మీద దూసుకుపోతూ ఉన్నారు. సో ఆయన విజయం పక్క, మెజారిటీ ఎంత వస్తుందన్నదే ఇక్కడ లెక్క. సో కంక్లూడ్ చేద్దాం. కాళపాలెం బుజ్జి గారు, బుజ్జి గారు నేను చెప్పండి. ఎస్ వినిపిస్తుంది, చెప్పండి. జనసేన పార్టీ వైసీపీ పార్టీ కన్నా సీట్లు ఎక్కువ రాబోతున్నాయి అని 100% అది వాస్తవం అవబోతుంది. అలాగే కేకే సర్వే ఎలా 14 సీట్లు ఇచ్చిందో దానికన్నా తక్కువ సీట్లతో వైసీపీ పార్టీ వల్ల ఘోర పరాజయం ఇవాళ ఆంధ్రాలో చదువు చూడబోతుంది. అలాగే ఇది పవన్ కళ్యాణ్ గారిది, అలాగే మోడీ గారిది, చంద్రబాబు నాయుడు గారిది ఐక్యత ప్రజలందరూ నమ్మారు కాబట్టి ఇవాళ కూటమికి ఇంత భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ముగ్గురు కాంబినేషన్ లో ఈ 5 సంవత్సరాలు ప్రజలకు ఇబ్బంది లేకుండా, అలాగే సంక్షేమ పథకాలతో పాటు ముందే చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రత్యేక మేజర్ సమస్య ఏంటంటే రహదారులు, రోడ్లు పరిస్థితి అధ్వానంగా మారింది. రోడ్ల మీద దృష్టి పెడతానని చెప్పడం జరిగింది. ముందుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలందరూ మనల పొంది అలాగే 2029లో కూడా ఈ కూటమి అధికారంలోకి రావాలని ఆశిస్తున్నాం మా బీజేపీ పార్టీ తరఫున. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మా హృదయపూర్వక అభినందనలు కూడా తెలియజేస్తున్నాం కూటమి తరఫున. ఎందుకంటే ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలు, అలాగే వాళ్ళ మినిస్టర్లు ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలని చూసి ఇవాళ ప్రజలందరూ తిరగబడ్డారు. కాబట్టి ఇవాళ ఇంత భారీ విజయాన్ని కూటమికి అప్పగించారని, అలాగే కూటమి నాయకులు కూడా ఇది విజయంగా ఆస్వాదిస్తూ, అలాగే దీన్ని బాధ్యతగా తీసుకుని వైసీపీ పార్టీ చేసిన అరాచకాలలో మనం చేయకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రజలకి అభివృద్ధిని అలాగే దాంతోపాటు సంక్షేమాన్ని అందించాలని కోరుకుంటున్నాం. రైట్. మనం కంటిన్యూ చేద్దాం డిబేట్ని. నరాలు తెగే ఉత్కంఠకు క్రమక్రమంగా తెర పడుతోంది. సో తెలుగుదేశం పార్టీ కూటమి భారీ ఆధిక్యం దిశగా దూసుకెడుతోన్న పరిస్థితి మరి కాసేపట్లో, అంటే ఇప్పుడు 1 అవుతుంది మధ్యాహ్నం. సో 3 గంటల కల్లా మొత్తం 175 నియోజకవర్గాల్లో పిక్చర్ ఏ రకంగా ఉంటుంది అనేది ఒక క్లారిటీ రాబోతోంది. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం లోక్సభ స్థానాల విషయానికి వస్తే 16 లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉంది. 4 స్థానాలకి మాత్రమే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితమయ్యే అవకాశం కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తే 3 లీడ్లో ఉంది. 2 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేసింది, మచిలీపట్నం అండ్ కాకినాడ. మచిలీపట్నంలో ఉదయ్, అలాగే కాకినాడలో ఉదయ్, మచిలీపట్నంలో బాలశౌరి విజయం పక్కాగా కనిపిస్తోంది. 2కు 2 స్థానాల్లో కూడా, అంటే 2 లోక్సభ సభ్యులు